ప్రస్తుతం మనకు అందుబాటులో బీజేపీ ఎంపీ డీకే అరుణ గారు మనకు అందుబాటులో ఉన్నారు. మేడం, ఎట్లా చూస్తారు బనకచెర్ల అంశంలో ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కలవడం కావచ్చు, అట్లనే గోదావరి బోర్డు తెలంగాణలో, కృష్ణా బోర్డు ఆంధ్రలో పెట్టడం కావచ్చు, ఏంటి మేడం ఈ టెలి మీటర్లు కూడా పెట్టడం కావచ్చు, ఎట్లా కాదు కదా టెలిమీటర్లు అది ఎప్పటి నుంచో ఉన్నది. ఇప్పుడేం కొత్తగా కాదు. ఇవన్నీ గతంలో కూడా డిస్కషన్ అయింది అదంతా కూడా. సరే, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకోవడము, ఇరు రాష్ట్రాల అభివృద్ధి కోసం కలిసి పనిచేయడం అనేది ఎవరైనా వెల్కమ్ చేస్తాం. దానికి ఇద్దరు కలిసి ఆ రాష్ట్రం డెవలప్ అవ్వాలి, ఈ రాష్ట్రం డెవలప్ అవ్వాలి, రెండు రాష్ట్రాల యొక్క అభివృద్ధి కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి మరి ఒక సామరస్యమైనటువంటి వాతావరణంలో మాట్లాడుకోవడము, వాటి పరిష్కారాలు చూసుకోవడం అనేది ఎవరైనా వెల్కమ్ చేస్తాం. కానీ బనకచెర్ల విషయంలో మటుకు చాలా క్లియర్ స్టాండ్ ఉన్నది. బనకచెర్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉంటే మటుకు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగనిచ్చే అసలు పరిస్థితే లేవు, అంటే ప్రశ్నే లేదనేటటువంటి చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ గతంలోనే మా యొక్క వైఖరిని తెలిపేది. ఈరోజు కూడా అదే వైఖరే ఉంది. టెలిమెట్రిక్ విధానం పెట్టడమే తెలంగాణ జలాల్ని దోచిపెట్టడం అనేది బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి బీఆర్ఎస్ మాటలు బంద్ చేయండి అబ్బా. బీఆర్ఎస్ పార్టీ తాము 10 ఏళ్ళ నుండి తెలంగాణకు నీళ్లు నిధుల నియామకాల మీద అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ నీళ్లు తీసుకొచ్చిందా? కృష్ణాలో మన వాటాని బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మరి తీసుకొచ్చిందా? ఆ రోజు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మరి కేసీఆర్ గారు ఎంత కొప్పుకొని వచ్చిండు? 299 టీఎంసీలో కొప్పుకొని వచ్చి మరి 299 టీఎంసీలు కూడా 10 ఏళ్ళ ఉపయోగించుకోలేదు కదా. మరి ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదు? ఎందుకు ప్రాజెక్టులలో మొత్తం పనులు పూర్తి చేసి నీళ్లు వాడుకోలేదు? ఇవన్నీ కేవలం సెంటిమెంట్లు మాట్లాడి రాజకీయ పరంగా, ఎందుకంటే ఆ పార్టీ సెంటిమెంట్లతోనే తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తూ ఉన్నది, చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నది. ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, మహిళల గురించి కావచ్చు, రైతుల గురించి కావచ్చు, యువత గురించి కావచ్చు, అన్ని రంగాల్లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి లక్ష్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం పూర్తి స్థాయిలో అందిస్తూ ఉంది. కానీ గతం నుంచి కూడా ఈ బనకచెర్ల అంశం కావచ్చు, గోదావరి బోర్డు తెలంగాణలో పెట్టడం కావచ్చు, కృష్ణ బోర్డు అటు ఆంధ్రలో పెట్టవచ్చు, అంటే ఏ విధంగా చూడాలి మేడం? ఇప్పటికే కృష్ణ కావచ్చు, గోదావరి కావచ్చు తెలంగాణలో అత్యధికంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ బోర్డులకు సంబంధించిన అంశం కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇవన్నీ కూడా కూర్చొని మాట్లాడేటువంటి అంశాలు. ఇప్పుడు అక్కడ ఏం చర్చ జరుగుతుంది, బోర్డు ఎందుకోసం వేశారు, ఏ విషయాలపైన చర్చ జరుగుతుందని మనం ఈడ కూర్చొని మీడియా ముందు మనం ఏ ప్రశ్న అంటే ఆ ప్రశ్నకు దానికి కౌంటర్గా మాట్లాడడం కానీ అది కరెక్ట్ కాదు. అసలు 2 రాష్ట్రాలు అనేటివి ఎవరి వాటాలు ఎంతెంత, ఏ వాటాలు వాటిని పూర్తిగా మనం ఉపయోగించుకుంటున్నామా లేదా, తెలంగాణకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా మనం సాధించుకోవాలి, ఏ విధంగా తెచ్చుకోవాలి, ట్రిబ్యునల్ మరి తొందరగా ట్రిబ్యునల్లో పూర్తయితే ఆ విధమైనటువంటి మనము చేసుకోవడం. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఈ నీళ్లు నియామకాల పైనటువంటి ఒక పోరాటంతోనే తెలంగాణ పోరాటం వచ్చింది. తెలంగాణ సపరేట్ అయిపోయింది, ఆంధ్ర సపరేట్ అయిపోయింది. ఈరోజు వారు అక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు, ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఇరు రాష్ట్రాల యొక్క అభివృద్ధి కోసమే కలిసి పనిచేయాలి. వాళ్ళిద్దరి యొక్క కలిసి పరిష్కారం కోసం కృషి చేయడం అనేది అది అంటే అందరం కూడా వెల్కమ్. నిజంగా పరిష్కారం కోసం ఇరు ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడి చర్చించి ఈ ప్రాంతానికి ఏ నష్టం జరగకుండా, ఆ ప్రాంతానికి కూడా నష్టం జరగకుండా కలిసి మాట్లాడి ఆ విధమైనటువంటి ఒక సొల్యూషన్ తీసుకొస్తే చాలా మంచిది. అది భవిష్యత్తులో కేంద్రం బనకచెర్ల పైన నిర్ణయం తీసుకుంటుందనే ఒక ప్రధానమైన చర్చ కూడా జరుగుతుంది. నిన్న సమావేశంలో కూడా బనకచెర్ల పైన చర్చ జరగలేదు అనేది తెలంగాణ అంటుంది. కానీ ఇరిగేషన్ మంత్రి మాత్రం ప్రధాన ఎజెండా జరిగింది అనేది. ఒక మాట మీరు ఏనండి, ఇప్పుడు ఒక పక్కనేమో ఫ్లడ్ వాటర్ పైన అని బనకచెర్ల అని అంటున్నారు. ఫ్లడ్డే లేదు, అక్కడ ఫ్లడ్ వాటర్సే లేవు అని ఒక పక్క నిపుణులు చెప్తున్నారు. దాని గురించి ఇప్పుడు డిస్కషన్ అనేది ఇది చాలా అంటే సరైన సమయం కూడా కాదు. బనకచెర్ల గురించి ఆ డిస్కషన్ జరిగి అక్కడ ఉన్నటువంటి మిగులు జలాలు ఎన్ని, ఆ మిగులు జలాలలో ఎన్ని మిగులు జలాలు ఉన్నాయి, ఆ మిగులు జలాలలో తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని జలాలు అవసరం ఉంది, ఆ తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉన్నటువంటి మిగులు జలాలు మనకు అవసరం ఉన్నాయి, మనకు కాకుండా అక్కడ తీసుకుపోతే దానికి యాక్సెప్టెన్స్ ఉంటుందా? ఇవన్నీ కూడా చాలా ఆలోచనలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితిలో తెలంగాణకు నష్టం చేసే ప్రశ్నే లేదు, తెలంగాణకు నష్టం చేయించే ప్రశ్నే లేదు. తెలంగాణకు నష్టం జరిగేటటువంటి పరిస్థితుల్లో బనకచెర్లని ఆమోదించే పరిస్థితులను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకొక ప్రధానమైన అంశం మేడం, రాష్ట్రంలో ఇరిగేషన్ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశంలో కావచ్చు, ఏసీబీ చాలామంది కాళేశ్వరం అంశంలో ఏసీబీ అధికారులు
కొంతమంది ఏఎన్సీలను విచారణ కొనసాగిస్తుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మేడం? అంటే ఇది కాళేశ్వరం మీద ఈరోజు కాదు, గతంలోనే భారతీయ జనతా పార్టీ చెప్పింది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే. కాళేశ్వరం ఒక ఏటీఎంగా మారిపోయింది బీఆర్ఎస్ పార్టీకి అని. లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున తెలంగాణను దోచేసిండ్రు. ఈరోజు దాని పర్యవసానం కాళేశ్వరం పరిస్థితి చూస్తున్నాం మనం. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి చూస్తున్నాం. దాని మీద ఈరోజు పెద్ద ఎత్తున ఇవాళ ఆనాడు దానికోసం పనిచేసినటువంటి అధికారులందరూ కూడా ఇవాళ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈరోజు ఏసీబీ కానీ ఈడీ రైడ్స్ కానీ వాళ్ళ మీద జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా దాంట్లో భాగంగానే ఎక్కడైతే అవినీతి జరిగిందో దాంట్లో భాగంగా ఇవన్నీ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. మరి అవినీతి జరిగినప్పుడు తప్పకుండా ఈడీ వస్తుంది కదా, ఏసీబీ ఉంటుంది కదా. దాంట్లో మనం ఎవరైనా ఏసీబీ వచ్చినా ఇంకా సిబిఐ వచ్చినా ఎవరు వచ్చినా అక్కడ జరిగిందనేటటువంటి సమాచారం ఉంటేనే వాళ్ళు వస్తారు కదా, లేకుంటే రారు కదా. సో ఇది మొత్తం మీద బనకచెర్లే కావచ్చు, ఇంకొక అంశం కావచ్చు, ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్ల అంశంకి సంబంధించి తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందనేది చాలా ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. దాంతోపాటు కాళేశ్వరంకి సంబంధించిన అంశంలో ఏసీబీ కొంతమంది అధికారుల మీద విచారణ చేస్తుంది. ఇదొక అవినీతి ప్రాజెక్ట్ అని గతం నుంచి కూడా తేలిపోయింది అనేది చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. ఇంకా అధికారులే ఈ రేంజ్లో అవినీతికి పాల్పడితే ఇంకా దానికి సంబంధించిన కీలక నేతల నుంచి కూడా ఎంత పెద్ద మొత్తంలో బయటకు వచ్చే అవకాశం, ఖచ్చితంగా దీని మీద విచారణ పూర్తి స్థాయిలో జరగాలనే అభిప్రాయం కూడా డీకే అరుణ వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. వీడియో జర్నలిస్ట్ గౌస్తవ్ వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.